ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బారైపోయింది, మనకి సీట్ దొరుకుద్దంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓరి నాయను. ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు, మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి, ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు గానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి. ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా చెప్తాను. డియర్ స్టూడెంట్స్, ఐ యామ్ రాజు. ఎందుకంత ఫోజు? షట్ అప్. ముందు మీరు అటెండెన్స్ చేయండి సార్. ఏ ప్రెజెంట్ చెప్పి పారిపోదానా? ఫస్ట్ రోజే అలైన్ చేస్తాం సార్. అంటే రేపటి నుంచి చేస్తారా? మీరే చూస్తారుగా. ఓహో, అంతుందా? మీ పేరు చెప్పండి. పరవాల లక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాళ్ళు చెప్పింది నాకు, నేను చెప్పింది వాళ్ళకే, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, మన సంస్కృతి సాంప్రదాయం అనేది సారీ సార్, చెకింగ్ అనుకున్నాను. డియర్ స్టూడెంట్స్. సరే నువ్వే చెప్పు. డియర్ స్టూడెంట్స్. అబ్బా, ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళక చూస్తున్నాం. నువ్వు చచ్చినా బతికినా నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. మధ్యలో మీరు అడ్డు రాకండి. మీరెవ్వరూ అరవద్దు, అందరూ వినండి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఫ్రెషర్స్ డే ఫంక్షన్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దాంట్లో కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, పాటలు, ఆటలు అన్నీ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. ఏనికి కాదు, నాకు. యువర్ ఆనర్, మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక, పగలనక రాత్రనక చెమటోర్చి కేయ కష్టం చేసి ఒక పూట తిని ఇంకో పూట పస్తులుండి కాలేజీకి వెళ్ళి చదువుకొని ప్రయోజకులు అవ్వండి అని పంపిస్తే మీరు నాటకాలు, డ్రామాలంటూ మా జీవితాలతో ఆటలాడుకుంటారా? అయ్యా ప్రిన్సిపాల్ గారు, మా ఫీజులు వేలకు వేలు దుబ్బేసి ఒక్కనాడు కూడా పాఠం చెప్పకుండా ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని ఆశ పెట్టి ఈనాడు క్లాస్ రూమ్కి వచ్చి పిచ్చి వేషాలు వేయడానికి పేర్లు అడుగుతున్నారే, ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జై జన్మభూమి. భలే చేసేవరా రామనాథం గారు. వీడితో మనం ఫ్రెషర్స్ డే నాడు మిమిక్రీ ప్రోగ్రామ్ పెట్టిందాం. ఎరా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు సీట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. మీరా? మరి నా సంతకం? నీది పెద్ద అటల్ బిహారీ వాజ్పేయి సంతకం అని నేనే కోడికెలికినట్టు గెలికాను. మీరు ఇలా ప్రతి దాంట్లో వేలెట్టారనుకోండి. వాడు 10,000 ఎడితే నీకు 5,000 ఇట్టు ఉంగరం చేయించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్ రూమ్కి వచ్చి పేర్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పావు కదా, బాగా. ఇటెక్కడికి? క్లాస్కి. తర్వాత వెళ్ళొచ్చులే. మన దగ్గర లవ్ లెటర్ ఉంది, ఎవరికి ఇస్తే బాగుంటుందంటావు? మ్యాటర్లో మంచి చెప్తుందిలే, బ్లడ్తో రాశా. రాణికిద్దామా? వద్దులే, ఆల్రెడీ ఎవరితో తిరుగుతున్నట్టుంది. నిర్మల మనకు వర్కౌట్ అయిద్దంటవా? సుజాత, అమ్మో అది మన రేంజ్ కాదు. ఇంకెవరికి ఇస్తే బాగుంటుందంటావు? సత్యవతి, ప్రభావతి, నాగలక్ష్మి, వాణి. ఓ పని చేయి, నువ్వే ఉంచేసుకో, ఏ రిస్క్ ఉండదు. ఏంట్రా? మొహడ పడుకో. నీకేం తక్కువ? సత్యవతి కంటే కాస్త కలర్ తక్కువ. ఆ మాత్రం తట్టుకోలేనా? సరదాగా చదువుకో. చెప్పాను కదా, మ్యాటర్లో మంచి డెప్త్ ఉందని. ఉంచుకో, చదువుకో, క్లియర్గా చదువుకో. తర్వాత చెప్పు, టైం తీసుకో. గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి.
కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు, సార్ ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా, ఆల్జీబ్రా. ఒరే పిచ్చిగురు, ఏంట్రా ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోదాంరా. ఏంట్రా నేను ఇక్కడ సీరియస్గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్ మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు, వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా. కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వాలా, మళ్ళీ చెయ్యి. బాగా వంచా. వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. వాయిస్ నాదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా. వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండ్రా. మామయ్య నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటామా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో, నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. అదేంటి నీ క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని. ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో పావుగంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అయితే మనం రూమ్ కెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకుందాం. ఓకే. మామయ్య ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్ కి వెళ్దాం. తలుపేసేద్దాం. ఓకే. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతోంది. ఏయ్ కుంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్ మా మామయ్యని తక్కువ అంచనా వేకు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. ఏయ్ మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ రా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్లి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య మామయ్య అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం. నీ పరువు కాపాడుతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి? తెప్పలు కనపడి నీ పేషెంట్ అని అడిగింది. 2-3 ప్లేసులు చూపెట్టా. ఎందుకు ఆ లెటర్లో ఏం రాసావు? బాగా డెప్త్ ఉండాలని 2 బూతులు రాసా. బాగా అత్తైనట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. అది బాగా ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటున్నా. దీంతో మొత్తం 30 దోశలు రాసుకో. గట్లనే. ఎవరు మళ్ళీ? హైదరాబాద్. ఎందుకు వచ్చినవాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? ఇడ్లీ. 2 ఇడ్లీ తిన్నా. హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్. దోశలు తిను. అరే ఇంక 2 దోశలు పెట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఏయ్ ఇనోడలేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. రెండెక్కలు 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ లో అట్లే ఉంటుంది. సరే దోశలు తిను.
మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. దస్తగిరానా 6 దోశలు రాసుకో. అట్లనే దస్తగిరిడా 4 దోశలు రాసుకో. ఏం రాసేది దోశ మీద కారం మర్యాదగా పైసలు ఏ ఊకానా 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు బాయ్. అరే ఇయాల్టికెళ్ళి నేను కూడా మీ ఊరుండే అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా, అన్న పైసలు ఇవ్వన్నా, పిండి రూపుతానా. నీ చేత ఎవడరా బాయ్ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? నువ్వెందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టుకో. అన్న అది 45,000 రూపీస్ అన్న, అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్, నా పైసలు ఇచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా? ఏం హనుమంతు అవుదరా, బాగున్నావా? నా పేరు మీకెట్లేరకా? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది లేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్గా. తెలియకనడా తెలియకనడా? మొక్కరా ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళి పని చేసుకోపోరా. సరే నాకు కూడా ప్యాక్ అయ్యి నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందో రా చివరిలో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా, ఏయిరా. ఏయ్! ఏయ్! ఏయ్, నీ తల్లి. ఏ గా బర్రెని తిట్టగరా బాయ్, దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడు రా? నా బర్రీ ఖాతాలో ఇంకొకటి బలి. హైదరాబాద్ నన్ను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి.